మాస్ రాజా రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిల్మార డైరెక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకైతే చేరుకుంది. ఇక కొత్త స్కెడ్యూల్ స్పెయిన్ లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో 2 పాటల సహా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక దీంతో షూటింగ్ దాదాపుగా ముగిసినట్లేనని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అనార్కలి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మరో టైటిల్ కూడా వెలుగులోకి వచ్చింది. మరి ఈ 2 టైటిల్స్ లో ఏదో ఒకటి మేకర్స్ నిర్ణయించే అవకాశం ఉంటుందన్నారు. ఇక టైటిల్ కు సంబంధించి ఒక ప్రత్యేక వీడియోతో రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి అందుకు ముహూర్తం ఎప్పుడు అంటే సరిగ్గా అమావాస్య రోజున రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే రోజున దీపావళి పండుగ కావడంతో ఈ రోజు ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తే గానీ క్లారిటీ రాదు. ఇక రవితేజ మార్క్ యాక్షన్ వినోదాల మేళవింపుతో సాగే కుటుంబ కథా చిత్రంగా లీక్లు అందుతున్నాయి. ఇక మాస్ రాజా ఇమేజ్ ని ఎక్కడా తగ్గించుకోకుండా బ్యాలెన్స్ చేస్తూనే కిషోర్ మార్క్ ఎంటర్టైనర్ గా మలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నేను శైలజాతో దర్శకుడిగా పరిచయమైన కిషోర్ కుమార్ తెరకెక్కిన సినిమాలన్నీ కూడా బాగానే ఆడాయి. ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవారు మీకు జోహార్లు చిత్రాలు బాగానే ఆడాయి. ఇక రెడ్ తో ఒక కొత్త ప్రయోగం చేశాడు. విమర్శకులు మెచ్చిన చిత్రంగా నిలిచిన ఆశించిన ఫలితాలు అయితే సాధించలేదు. మరి ఈ నేపథ్యంలో రవితేజతో హిట్ కొడతాడనే అంచనాలు కూడా ఉన్నాయి. రవితేజ కూడా రొటీన్ సినిమాలు చేయడంతో వాటికి కాస్త భిన్నమైన సినిమాగా ఈ చిత్రం హైలైట్ అవుతుంది. అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో చిరంజీవి 157వ సినిమా రేసులో ఉంది. ఇంకా ఆ సీజన్ లో మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక అందులో ఓ సినిమాగా రవితేజ డేట్ అయితే లాక్ చేసే అవకాశం అయితే ఉంది.